అందరికీ నమస్కారం. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో ముఖ్య అతిథులు వచ్చారండి. ప్లేబ్యాక్ సింగర్స్ తో ఇవాళ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నాం. ఎన్నో పాటలు వింటూ ఉంటాం. వెనక నుంచి వీళ్ళ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వీళ్ళు అసలు బయటికి రారు, బయట కనిపించరు కూడా. కానీ వాళ్ళ వాయిస్ ఆ సాంగ్ కి ఎంత ప్లస్ అవుతుందంటే కూడా మాటలో చెప్పలేం. ఎన్నో చరిత్ర సృష్టించిన పాటలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళతో మనం ఉన్నాం, వాళ్ళతో పాడించే ప్రయత్నం చేస్తాను ఈ శుభదినాన. సో మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా ఏ కార్యక్రమమైనా, ఏ పూజా కార్యక్రమమైనా, ఏదైనా సరే వినాయకుడితో మనం మొదలు పెడుతూ ఉంటాం. సో మన కార్యక్రమాన్ని కూడా ఒక వినాయక పూజతో మొదలు పెడదాం. చక్కగా ఉందంటే ముగ్గురు పాడుతున్నా కూడా ఎంత వినసొంపుగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు కూడా. అండ్ ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు కదండి, ముగ్గురు కూడా ప్లేబ్యాక్ సింగర్స్ అద్భుతంగా పాడుతున్నారు. ఎందుకంటే ముందే పాడి చేశాను కాబట్టి మీరు వినే ఉంటారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇందుశ్రీ గారు అబ్రాడ్ నుంచి వచ్చారు. సంగీతం మీద ఆసక్తితో ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఇప్పుడు పాడుతున్నారు కూడా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఎన్ని సాంగ్స్ అట్లా పాడారు? లైక్ మీకు ఇష్టమైన ఏదైనా సాంగ్ ఈ ఉగాది సందర్భంగా మా ప్రేక్షకులకి. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను న్యూజిలాండ్ నుంచి ఒక 1 year అవుతుంది ఇండియా మూవ్ అయ్యి. సో ప్యాషనేట్గా సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అలాగే మా మదర్కి కూడా చాలా చాలా ఇష్టం. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల మంచి మంచి అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో రీసెంట్గా పాడింది అయితే కాలభైరవాష్టకం మహాశివరాత్రి సందర్భంగా అది AAA మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో వైజాగ్లో అది రికార్డింగ్ చేయడం జరిగింది. అది మొన్ననే మహాశివరాత్రి నాడు టెలికాస్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మహాశివరాత్రి రోజు ఆ రోజు పర్వదినం. అవునండి, మా ప్రేక్షకుల కోసం ఒక పాట. జనరల్ గా చాలా మందికి కూడా పాత సినిమా పాటలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. సో అందు నుంచి ఒక పాట పాడతాను, ప్లీజ్. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలే మదినే తలచే, కలలో ఎవరో నిలిచే, వినిపించని రాగాలే, వలపే వసంతములా పులకించి పూచినది, వలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, ఎదలో ఎవరో మిదిలే, వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలే మదినే తలచే, కలలో ఎవరో నిలిచే, వినిపించని రాగాలే. చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా పాడారు కూడా మీరు దాన్ని. అంటే ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అట్లా ఏం లేకుండా సెటిల్గా వినసొంపుగా ఉంది. అంటే ఈ సాంగ్ ఎలా? చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఇప్పుడు అప్ టు డేట్ వచ్చే మూవీ సాంగ్స్ కన్నా నాకు పాతకాలం పాటలు అంటే చాలా ఇష్టము.
ఇది నేను ఈ పాటకి ఇంకా నేను పుట్టి కూడా ఉండను. ఇది 1963లో వచ్చింది. Okay, okay. చదువుకున్న అమ్మాయిలు అనే సినిమా. ఓకే. సో అలాగే ముందుగా ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ ఎక్కువ ఇష్టపడాలి. ఎందుకంటే అందులో సాహిత్యం బాగుంటుంది, సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పదాలు, సాహిత్యం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, అర్థవంతంగా ఉంటాయి ఇప్పుడు వచ్చే పాటలతో కంపేర్ చేస్తే. సో నేను దానికి బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాను. సో పాత పాటలకి మెయిన్ గా వచ్చేది ఏంటంటే జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, దానికి అర్థానికి ఎక్కువగా అటాచ్ అవుతూ ఉంటారు, వాళ్ళ లైఫ్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో దాని వల్ల ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మీరు కూడా పాట అద్భుతంగా పాడారు. అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఈ ఫీల్డ్ కి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి సింగింగ్ అనేది నార్మల్ గా స్కూల్లో కాంపిటీషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అట్లా పాడడం అనేది జరిగింది. సో అలా కొంత టైంలో వాయిస్ చాలా బాగుంది, మ్యూజిక్ నేర్పిస్తే బాగుంటుందని చెప్పి అనడంతో చిన్నగా మామూలుగా బేసిక్ గా జాయిన్ అయ్యాను, కానీ అక్కడ అవ్వలేదు. MBA చదువుతున్న టైంలో మాది ప్రాపర్ కాకినాడ, ఈస్ట్ గోదావరి. సో అక్కడ పెద్దాడ సూర్యకుమారి గారు గురువు గారు, ఆవిడ దగ్గర నేను ఒక 6 months 8 months నేర్చుకోవడం జరిగింది. ఆ బేసిక్స్ అయితే ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాను. మాక్సిమం ఎక్కువ అన్ని విని నేర్చుకోవడం, రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ విని విని నేర్చుకోవడమే. ఆ రకంగానే ఏ పాట నేర్చుకోండి అలా నేర్చుకోండి అని దగ్గర క్లాసెస్ కి వెళ్ళింది కూడా ఏం లేదు, చాలా తక్కువ. సో బేసిక్ గా ఇంట్రెస్ట్ తోనే నేర్చుకున్నాను. అవును, చాలా ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం వల్ల ఎక్కువ నేర్చుకోవడం అనేది వచ్చింది. బాగా పాడడం ఎక్కువ రిపీటెడ్ గా, అంటే అది వచ్చేదాకా చాలా పట్టుదలగా కూర్చొని వింటూ ఉంటాను అనమాట. అది రావాల్సిందే, పాడాల్సిందే అని టైప్ లో. సో మేడం గారిని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. పెద్దాడ సూర్యకుమార్ గారు అంటే చాలా ఫేమస్ కాకినాడలో. అంజనా, సౌమ్య వీళ్ళందరూ ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత జాబ్ రావడం, మ్యారేజ్ అవడం, తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోవడంతో నాకు ఆవిడ దగ్గర నేర్చుకునే అదృష్టం దక్కలేదు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎలా? రీసెంట్ గా ఒక 1 year అవుతుంది మేము అబ్రాడ్ నుంచి వచ్చి. అంటే నేను లాస్ట్ ఇయర్ SVBC ఛానల్లో ఆడిషన్ లో సెలెక్ట్ అవడం జరిగింది. అందులో ఒక 2 అన్నమాచారి కీర్తనలు పాడే అదృష్టం కూడా కలిగింది. సో దట్ ఈస్ ద రైట్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్ లో. సో ఇప్పుడు అవకాశం వచ్చింది, పాడేవు, నీ వాయిస్ అలా స్ప్రెడ్ అవుతోంది, ఎక్స్ప్లోర్ అవుతోంది, సో ఎందుకు రాకూడదు వెనక్కి అని చెప్పి మా వారు దగ్గరుండి బలవంతంగా ఇంకా ఇక్కడికి తీసుకొచ్చేసారు. సో తన సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చేదానే కాదు. అలాగే నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు. వాళ్ళిద్దరూ మొత్తం ముగ్గురు కూడా చాలా సపోర్ట్ గా ఉండడం వల్ల నేను ఇక్కడ దాకా రావడం, నేను అనుకున్నది సాధిస్తున్నానని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు నాకు. యాక్చువల్లీ గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ కొంచెం అటు ఇటుగా తారుమారు అవుతూ ఉంటాయి. బట్ తన హస్బెండ్ త్రూగా సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్. మీ హస్బెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడు నన్ను వెన్నంటే ఉంటూ ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటున్నందుకు నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి. అలాగే మీరు అనుకున్నట్టుగా హీఈస్ ఆల్సో ఏ గుడ్ సింగర్. నేను చిన్నప్పటి నుంచి నేను మంచి సింగర్ అవ్వాలని కోరుకున్నాను, కానీ అది అవ్వలేదు. సో నువ్వు ఇప్పుడు ఇంకా ప్యాషనేట్ గా ప్రయత్నిస్తూ చాలా బాగా పాడుతున్నావు కాబట్టి నువ్వు నీ అనుకున్న కోరికని నా రూపంలో కూడా తీర్చు అని చెప్పి తను ఇక్కడ దాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా, ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా సపోర్ట్ ఇస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. ఇవ్వండి ఖచ్చితంగా, చాలా చక్కగా పాడుతున్నారు. అండ్ నెక్స్ట్ మన గెస్ట్ వచ్చేసి వివేక చంద్రిక గారు. తను ఒక లెక్చరర్, టీచర్ కూడా సంగీతంలోనే. అండ్ తను మంచిగా కూడా పాడతారు, ఇప్పటి వరకు విన్నారు కదా. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే చంద్రిక గారు, వెల్కమ్ టు స్టూడియో. చాలా చక్కగా పాడారు ఇందాక కూడా పాట. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు, ఎన్ని కోరసెస్ పాడారు? నేను స్టూడియోస్ లో పాడుతూ ఉంటాను, ఎన్ని కౌంట్ చేయలే, కానీ మామూలుగా టీవీ షోస్ కూడా పాడతాను. స్టేజ్ షోస్ అయితే చాలా చాలా ఎక్కువ ఇచ్చాను. రవీంద్ర భారతి జాతీయ గాన సభలో చాలా ఫ్రీక్వెంట్ గానే పాడతాను. ఇంట్రెస్ట్ మాకు చిన్నప్పుడు పక్కనే వెంకటేశ్వర గుడి ఉండేది, అక్కడ దసరా నవరాత్రుల్లో సంగీత సేవ చేసేవారు వెంకటేశ్వర స్వామికి. చేసినప్పుడు సంగీత ప్రియతమా అని అన్నప్పుడు పాట పాడేవారు కాదు, అక్షింతలు వేసి వదిలేసేవారు. అది చూసి మా అమ్మగారు నాన్నగారు కొంచెం ఇబ్బంది పడ్డారు. అరే మన పిల్ల ఉంది కదా, నాకు అప్పటికి 4-5 ఏళ్ళు ఉంటాయి. సో ఆ టైంలో పాడమని నన్ను మా అమ్మ చిన్న చిన్న పాటలు అవి నేర్పిస్తూ ఉండేది. అలా చిన్న చిన్న పాటలతో స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ పాట నాకు అసలు తెలీదు, గుర్తు కూడా లేదు. ఆ తర్వాత అక్కడితో ఇంకా ప్రతిసారి దసరా నవరాత్రులు అంటే వివేక చంద్రిక, లావణ్య సిద్ధ మా చెల్లి, మేమిద్దరం కలిసి పాడుతూ ఉంటాము. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత మా హస్బెండ్ ఇంకా చాలా చాలా సపోర్ట్ అని చెప్పాలా, దాన్ని ఏం చెప్పాలో తెలియదు, కానీ ఇట్ ఈస్ చాలా సపోర్ట్ అన్నమాట.
అంటే అది ఒక ఫోర్స్ఫుల్ థింగే నాకైతే. నువ్వు అంటే పాడు, ప్రాక్టీస్ చెయ్యి 24 వంట చేయకపోయినా ఒప్పుకుంటారు, ప్రాక్టీస్ చేయకపోతే ఒప్పుకోరు. ఒక మంచి అవకాశం ఇచ్చారు కానీ చాలా. సద్వినియోగం చేసుకోలేదన్నమాట. ఫైన్, ఓకే. చాలా చాలా వంట చేయడం నాకు ఇష్టం. Okay. సో అలా నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. నేను యుఎస్ లో ఉన్న పిల్లలకి కూడా నేర్పిస్తున్నాను. ఓకే, జూమ్ కాల్ త్రూగా. జూమ్ కాల్ త్రూ ఆన్లైన్ నేర్పిస్తున్నాను మ్యూజిక్. అలా నా జర్నీ సాగుతోంది ప్రస్తుతానికి అయితే. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన గెస్ట్ మానస గారు కూడా ఉన్నారు, ప్లేబ్యాక్ సింగర్. మరి ఎలాంటి పాటలు పాడారు, ఏ పాటకి కోరస్ ఇచ్చారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ఇచ్చారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మానస గారు. ఆల్రెడీ మీ వాయిస్ అయితే వినేసాం ముగ్గురు ఒకేసారి. ఇట్లా ఒక వైబ్రేషన్ వచ్చేసింది స్టూడియో అంతా కూడా. సో మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫీల్డ్ లోకి ఎలా రావాలనిపించింది, మీ మాటల్లో? ఓకే మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రమ్ ది 7th క్లాస్ నేను ఎన్నో కాంపిటీషన్స్ చేశాను. థౌజండ్స్ ఆఫ్ కన్సర్ట్స్, డివోషనల్స్ ఇచ్చారు చిన్నప్పటి నుండి. ఓకే, స్కూల్లో కూడా నేను నెగ్లెక్ట్ చేసిన మా మ్యూజిక్ మేడం ఇలా తీసుకెళ్లేవాళ్ళు, పనిష్మెంట్ ఇచ్చి మరీ తీసుకెళ్లేవాళ్ళు. మేము పాడితే ఇచ్చేవాళ్ళు పనిష్మెంట్స్ అట్లా. ఆఫ్ కోర్స్ నేను కూడా అని వాయిస్ ఉన్నా కూడా నేను యూజ్ చేసుకోలేదని మేడం చాలా తిట్టేవారు. సో అలా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అలా సాగుతూ ఉంటే నేను డిగ్రీ 3rd ఇయర్లో పుషప్ అయి నేను ఓన్గా మ్యూజిక్ క్లాస్ నేర్చుకుంటూ కర్ణాటిక్ వోకల్ డిప్లొమా చేశాను. సో ఇలా చేసుకుంటూనే చాలా ఈవెంట్స్, కమర్షియల్ ఈవెంట్స్, డివోషనల్స్ ఆల్ టైప్స్ చేశాను. ఇప్పటి వరకు 1000+ ఇచ్చిండొచ్చు. చాలా ఇచ్చారంటున్నారు కాబట్టి మనం ఎలా వదులుతాం, పాడిస్తాం కదా. సో ఒక పాట మీది ఎక్కువ నేమ్ వచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే అది పాడొచ్చు. సూపర్, చాలా చక్కగా పాడారు. ఎలా గుర్తుంది అసలు అవన్నీ? పాడి ఇలాంటి Okay. కొన్ని సాంగ్స్ సెలెక్టెడ్ గా ఉంటాయి కదా, ఎన్నిసార్లు వినేవాళ్ళు, పాడేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా పాడతారు అనమాట. సో మన లిస్ట్ లో ఇది నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే చిత్రమ్మ గారంటే మా ఫేవరెట్. ఓకే, 100 ఆఫ్ సాంగ్స్ లో 80% ఆఫ్ సాంగ్స్ ఆవిడే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఓకే, అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా లేకపోతే ఎలా అసలు? అంటే స్టార్టింగ్ నుండి అయితే నేర్చుకోలేదండి. డిగ్రీ చెప్పాను కదా, డిగ్రీ 3rd ఇయర్లో నాకు నేను ఏదైనా ఇంకా నా వాయిస్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఇంకా రావాలి కానీ అలా నేర్చుకున్నాను. సో మా స్కూల్ టైంలో ఏమో శారదా మేడం గారు ఉండేది, కర్ణాటక వోకల్ అండ్ లైట్ మ్యూజిక్ ఏమో లవణ్యలత మేడం గారు కోటి కాలేజీలో నేర్చుకున్నాను. ఓకే, చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ వివేక చంద్రిక గారు, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మధురాపంతి లక్ష్మి గారిని మౌలాలీలో ఉంటారు, ఓకే, ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఓ, ఆ తర్వాత లలిత గారని వైజాగ్ లో ఉంటారు, ఆవిడ ఆన్లైన్ లో నేర్పించారు ఓకే, నాకు కొన్నాళ్ళు. ప్రస్తుతానికి నేను కాలేజ్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాను. ఓకే. నేను నేర్చుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ ఓ, అలా. నేర్చుకుంటూ ఒక టీచర్ గా ఇంకొకరికి నేర్పిస్తూ ఆవిడ పాడుతూ ఉన్నారు. మరి ఆవిడతో పాడించే ప్రయత్నం చేద్దామా? మీ ఫస్ట్ సాంగ్ ఏమైనా గుర్తుందా? నేను ఫస్ట్ కాలేజ్ లో అంటే నన్ను ఒక సింగర్ గా గుర్తించింది అయితే కాలేజ్ కి వచ్చాక అందరికి, పబ్లిక్ కి, ఓకే, నా చుట్టాలు వాళ్ళకి కాకుండా పబ్లిక్ కి తెలిసింది అయితే నేను ఈ వేళలో నీ పాటతో
కొంచెం ఫేమస్ అయిన జేడి చక్రవర్తి గారు కూడా నన్ను జూనియర్ సునీత అని పిలిచారు ఆ రోజు. ఓ బిగ్ కాంప్లిమెంట్ ఇది. థ్యాంక్ యూ. ఓకే యా సో యా మా Excited. వ్యూవర్స్ కోసం. యా షూర్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు నడిరేలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. ఏ వైపు చూస్తున్నా నీ రూపతో చింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఇంద్రజాలాన్ని నీవేల చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైతుంది నీ మాట వింటూనే ఏంతో చలిగుంది నీ మీద ఆసేదో నన్ను నిలవనీకుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము చాలా చాలా బాగా పాడారు. అంటే ఎవరైనా Thank ఒక you. ఇలా Thank తీసుకెళ్ళిపోతూ you. ఉంటది అనమాట ఆ పాట. అండ్ చాలా Thank you. అద్భుతంగా పాడారు. Thank you so అంటే much. ఇంకా ఇంకా వినాలి అనిపించే సాంగ్స్ ఇది కూడా. మీ పాటని మిడిల్ లో నుంచి నేను కూని చేశాను కాస్త. ఫర్గివ్ మీ ఫర్ దట్. Unstoppable it is. Yes. అది unstoppable. ఎవరికైనా ఇలా I పాడుతుంటే అలా understand. వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఐ ట్రై బట్ ఏదన్నా అనుకోకండి, ఏమనుకోకండి. బాగా పాడారు, అవును. శృతిలో పాడారు. ఇవి కొంచెం కట్ చేసి కొంచెం ఎక్కువగా వేయండి నా గురించి. సో ఇంకా ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే ఏం చేసినా మ్యూజిక్ లోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. Fix అయిపోయారు. ఆ సరస్వతి కంకణం దేవి నన్ను కట్టుకున్నారు. లాగేశారు, నాకు అర్థమైంది. Okay. నేను చాలా ట్రై చేశాను, సాఫ్ట్వేర్ చేశాను, Okay. 7 years సాఫ్ట్వేర్ లో చేశాను. Hmm. కాకపోతే ఎలా అయినా సరే నాకు ఇక్కడే సాటిస్ఫాక్షన్ దొరుకుతుందని నా చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థమైంది. మనసు ప్రశాంతత అన్నీ అర్థమయ్యాయి. సో అలా ముందుకు వెళ్తున్నాను. నా సపోర్టర్స్ కూడా చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్యామిలీ, మా అమ్మగారు వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు, మా హస్బెండ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. నాకు చిన్న పాప ఉంది. సో మా పాపని నేను ఎక్కడ కావాలంటే అక్కడ హాయిగా స్వేచ్ఛగా సేఫ్ గా తనని స్వతంత్రంగా వదిలి నేను నా పని చేసుకోగలుగుతున్నాను. ఏంటి మీకు మ్యారేజ్ కూడా అయిందా? నాకు మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ పాప మళ్ళీ ఇంకొక అయిపోయింది. పాప కూడా అంట. చాలా బాగా పాడారు అండ్ వెల్ డన్. ఖచ్చితంగా మా ప్రోగ్రామ్ చూసి మీకు ఇంకా బోలెడు ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండ్ మంచి వాయిస్ కూడా మీకు ఉంది. థ్యాంక్ యూ సో అండ్ ఇండస్ట్రీ గారు, అసలు మీ జర్నీ ఏ సాంగ్ తో స్టార్ట్ అయింది? స్టాండర్డ్ గా ఒక మంచి పేరు స్టార్ట్ అయింది అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఫ్రెషర్స్ కి కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు కదా. సో కాలేజ్ డేస్ లో స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పాలంటే కాలేజ్ డేస్ లో స్టార్ట్ అయింది. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే కాన్సెప్ట్ లో పౌర్ణమి అనే సినిమా వచ్చింది. చిత్రమ్మ పాడిన ఎవరో చూడాలి అని నాట్యమాడదేనే మలి ఎటుగా సాగాలి
అని ఏరు ఎవరినడగాలి. సో ఈ సాంగ్ ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన సినిమా పౌర్ణమి మూవీ చాలా. సో ఈ పాట పాడడం జరిగింది. అంటే నేను ఎప్పుడు ఏ కాంపిటీషన్ కి వెళ్ళినా ఏ సాంగ్స్ పాడినా కూడా ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఎవ్వరు పాడనివి, ఎవరు విననివి చాలా మంచివి ఉంటాయి కదా, అవి బాగా తవ్వకాల్లోంచి తీసి ఆ పాటలు పాడడం జరుగుతుంది. సో ఇందులో ఇదేంటంటే ఈ సాంగ్ పాడడం వల్ల నాకు కాలేజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. సో నా పేరు బాగా ఫేమస్ చేసిన సాంగ్ ఇది, చిత్రమ్మ పాడింది. సో ఈ సాంగ్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి అలా మెల్లిమెల్లిగా ఈవెంట్స్ లో పాడడం. తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ఈ పాట పాడిన తర్వాత అందరు మెచ్చుకున్నారు, సో అప్పటి నుంచే సింగర్ అవ్వాలనే థీమ్ లోకి వెళ్ళారా? అంతకు ముందు నుంచే సింగర్ అవ్వాలని ఉండేది. ఈ కాలేజ్ టైంకి వచ్చేసరికి ఇంకొంచెం పుషప్ అది చాలా కాలేజ్ లో ప్రిన్సిపల్ దగ్గర నుంచి సీనియర్ సింగర్స్ వీళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఇంకా బాగా పాడొచ్చు, ఇంకా పాడు చాలా బాగుంది వాయిస్, అసలు స్టాప్ చేయొద్దని అనడంతో ఏంటంటే ఇంకా నేను స్టిక్ ఆన్ అయిపోయాను అనమాట. ఇంకా ప్రొఫెషనల్ సింగర్ గా వెళ్ళాలి అని చాలా ప్రయత్నించాను. సో కొన్ని ఈ చదువులు తర్వాత జాబ్ రావడం, నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను కాకినాడలోనే. అక్కడ జాబ్ టైమింగ్స్ అవి ఉండడం వల్ల ఏంటంటే మేడం దగ్గర, పెద్దాడు సూర్యకుమార్ గారి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం రాకపోయింది. సో ఆ జస్ట్ 6 months. కానీ చాలా మేడం కూడా ఏంటంటే చాలా ఫాస్ట్ గా, చాలా గ్రాస్పింగ్ పవర్ బాగుందని చెప్పి ఆవిడ చాలా ఫాస్ట్ గా వితిన్ 6 months లోనే ఒక డిప్లొమా కోర్స్ ఫస్ట్ ఇయర్ కి సిలబస్ కూడా ఫినిష్ చేసేసారు మేడం. అంత ఫాస్ట్ గా, అంత బాగుంది నీది వాయిస్, అంత ఫాస్ట్ గా నువ్వు గ్రాస్ప్ చేస్తున్నావు అని చెప్పి. సో వేరే వేరే కారణాల వల్ల నాకు అది ఎగ్జామ్ అది రాయడం అవ్వలేదు. సో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్ లో. వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఫస్ట్ పాడిన సాంగ్ వల్ల అన్ని ప్రశంసలు అందుకున్నారు కాబట్టి అదే పాటని మా ప్రేక్షకుల కోసం ఈ ఉగాది సందర్భంగా చూడాలి అని నాట్యమాడది నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి, కో అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి, ఓ అంటూ తరలి రాగా నింగే పొంగి పొరలి, ఎవరో చూడాలి అని నాట్యమాడది నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి. మీ వాయిస్ కి నేను కొంచెం రీల్ చేశాను ఇందులో కూడా. చాలా బాగా పాడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన ఎమ్మటే అంటే వీళ్ళకి ఎవరికి ముందుగా ఇది పాడాలి అంటే ఏం చెప్పలేదు, ఆల్ ఆఫ్ సడన్ లైవ్ లోనే అడిగేస్తున్నాను. అండ్ చాలా అద్భుతంగా పాడారు. అండ్ పాడిన పాట కాబట్టి, అప్పుడెప్పుడో పాడిన పాట కాబట్టి కొంచెం గుర్తుండడం కూడా కష్టమే. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూచర్ గా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? ఫ్యూచర్ లో అంటే ఇంకా ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సింగింగ్ అనేది ప్యాషన్ గా స్టార్ట్ అయింది. తర్వాత దానిలో స్ట్రాంగ్ గా అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు చెప్పాను ఇందాక మీకు SVBC ఛానల్లో నేను పాడడం జరిగిందని ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వడం వల్ల. సో అక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే చైర్మన్ సార్, నేను రెండొక కీర్తన తీసుకున్నది ఏంటంటే చైర్మన్ సార్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆ సాంగ్ స్టేజ్ మీద అదే స్టేజ్ షోలో లాస్ట్ ఇయర్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి సునీత గారు పాడారు ఆ సాంగ్. అంటే ఆవిడ వాయిస్ లోనే అది రిలీజ్ అయింది. ఆవిడ పాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే కీర్తన నేను పాడడం జరిగింది. సో ఆ పాటకి ఎగ్జాక్ట్లీ, సో దానికి చైర్మన్ గారు చాలా చాలా ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది, అవన్నీ ఎలా అయితే సునీత గారు పాడారో అలాగే మొత్తం అంతా ఆదృతతో పాడామని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. సో అది టర్నింగ్ పాయింట్ అవడం వల్ల అంటే నీకు స్ట్రాంగ్ గా ఇంకా మా వారి సపోర్ట్ ఇంకా ఉందన్నప్పుడు ఇంకా నేను ఎందుకు వెనకడుగు వేసే ఛాన్స్ లేదు కదా. సో ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఇందులోనే ఫీల్డ్ లోనే కమిట్ అవుదామని చెప్పి ఇంకా న్యూజిలాండ్ నుంచి మూవ్ అయిపోయాము. సో ఇదే లైఫ్ లో మొత్తం కంప్లీట్ చేయాలన్నా, కంటిన్యూ చేయాలన్నా ఏదైనా సింగింగ్ తోనే ముడిపడి ఉంది నా లైఫ్. ఇంకా గమనం చక్కగా పాడుతున్నారు, మంచి ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా. మా ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చాలా ఆపర్చునిటీస్ అయితే పక్కా వస్తాయి మీకు. థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అక్కడ ఆపర్చునిటీ రావడం కూడా చాలా గ్రేట్. యాక్చువల్లీ తెలుగులో అంత సులభతరంగా అయితే రాదు, ఎంతో కష్టపడితే అక్కడ అదృష్టం కూడా ఉండాలి. అవును, ఆ ఛాన్స్ నాకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. ఆడిషన్స్ అవుతున్నాయి ఇమీడియట్ అంటే అప్పుడు నేను ఇండియా వచ్చాను యాక్చువల్ గా. మా మావయ్య వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి వచ్చాను. సడన్ గా ఇండియా వచ్చారా మీరు, అయితే ఇమీడియట్ గా తిరుపతిలో ఆడిషన్స్ అవుతున్నాయి, మీరు ఇమీడియట్ గా సాంగ్ పాడి పంపించాను అని చెప్పి ఒకళ్ళు నాకు మెసేజ్ చేయడంతో ఇమీడియట్ గా అప్పటికప్పుడు రికార్డింగ్ పంపించడం జరిగింది. సో లక్కీలీ వాళ్ళు 1 week లో సెలెక్ట్ అయ్యారని చెప్పి రమ్మండం. సో అది మాత్రం నిజంగా చాలా
నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఆ స్వామివారి ఎదురుకుండా పాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది, ఎంతో మంది ప్రయత్నించగా వస్తున్నాయి. నాకు ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆ అదృష్టం కలగడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దాని ద్వారానే ఇక్కడ ఇలా టర్నింగ్ పాయింట్ అయింది. సో ఇక్కడ చక్కగా మంచిగా అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఛానల్ వాళ్ళు మీరు ఇచ్చిన సపోర్ట్కి, అలాగే మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అలాట్ ఎవ్రీవన్. చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా, ఎందుకంటే మేము అడిగిన పాటల్లో పాడుతూ ఉన్నారు కాబట్టి చాలా చక్కగా వినాలి అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని ఆసక్తి కూడా కలుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అంటే షోస్ కానీ స్టేజ్ షోస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇబ్బందులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేయాలి. అంటే చూసేదానికన్నా కూడా చాలా ఎక్కువ ఉంటుంది మాకు బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్. ఈవెన్ రేపు పొద్దున 9 o'clock మేము స్టేజ్ మీద ఉండాలంటే ముందు రోజు 1-2 దాకా కూడా పడుకోలేము మేము. ఆ గొంతు సవరించుకోవడం దగ్గర నుంచి, ఆ పాట నోటికి పట్టడం దగ్గర నుంచి అన్ని చాలా 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 ఇది ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు అంటారా, సడన్ గా ఎందుకు వస్తుందో తెలీదు, మనసులో ఒక రకమైన డుబ్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అది ఎన్ని స్టేజ్ షోలు చేసినా, ఎన్ని పాటలు చంద్రిక గారు ఒక టీచర్ అయినా సరే వారికి కూడా కొంచెం డుబ్ 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 అనిపిస్తుందంట. అది న్యాచురల్, హ్యూమన్ బీయింగ్స్ గా మనం అది ఫేస్ చేయాల్సిందే. బట్ రాను రాను ఒక ఆ లైట్ పడిన వెంటనే కాసేపు ఉంటుంది, కానీ అది పోతుంది ఒక 2-3 minutes అంతే. ఓకే, అంటే ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేశారా ఆన్ స్టేజ్? నేను పాడే ప్రతి ఫస్ట్ పాటలో నేను ఫేస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఐ థింక్ దట్ ఫియర్ ఈజ్ నెసెసరీ. అంత భయం ఉన్నప్పుడే మనం దాని మీద అంత గట్టిగా ప్రాక్టీస్ చేయగలం. ఐఎమ్ వెరీ షూర్ దట్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫియర్. లేకపోతే మనకి ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే we can't give the perfect thing. బద్ధకం వచ్చిందంటే ఏం చేయలేము, భయం ఉంటే గనక ఏదైనా ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. భయపడైనా మనం కరెక్ట్ గా ఇస్తాం భయపడితేనే. ఓకే, మానస గారు ఎలాంటివి ఫేస్ చేస్తారు ఆన్ స్టేజ్ లో ఉన్నప్పుడు? ఎప్పుడైనా ఆగిపోవడం కానీ, లేకపోతే ఎవరన్నా జస్ట్ ఆపండి అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సిచ్యువేషన్ రాలేదు. పాడిన పాట మళ్ళీ పాడించుకున్న రోజు మీరు అన్నట్టుగా అంటే చాలా కాంపిటీషన్స్ లో పాడుతూ ఉంటే క్యాజువల్ గా మ్యూచువల్స్ కొంతమంది ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు కదా కాంపిటీషన్స్ లో. వెళ్తాను, ఓకే ఓకే షీజ్ వచ్చిందా, మనసు వచ్చిందా, ఓకే మనకి రాగలేండి అన్న సందర్భాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఆన్ ది స్టేజ్ అయితే బ్యాక్ కటన్ ఎలాగో స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ టెన్షన్స్ అయితే కామన్. కాకపోతే మనం అంటూ ఒక పాటను ఎంచుకున్నప్పుడు పాడాలి, పద్ధతిగా పాడేసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా మనం స్టేజ్ మీద పాడేసుకోవచ్చు. ఎందుకంటే పాడటం వల్ల మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో పాడి ఆ పాటని వినేవాళ్ళు అంతకంటే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ అ వెరీ సో మచ్ ఆఫ్ థెరపీ. ఎన్నో థెరపీస్ కి సొల్యూషన్స్ అది. సో అలాంటి ఫీల్డ్ నేను ఎంచుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండ్ పేరెంట్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్. స్టార్టింగ్ లో సపోర్ట్ లేకుండే, బట్ ఫర్దర్ గా నేను మూవ్ ఆన్ అవుతూ ఉంటే దాంట్లో గ్రోత్ వస్తుంటే ఓకే నా బిడ్డ అవుతుంది ఎదుగుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ మూవీస్ లో పాడడం అనేది చాలా రేర్. ఈ జనరేషన్ లో చాలా కాంపిటీషన్ ఉంది. ఏ మూవీస్ కి పాడారు? మగపుల్లి అని ఇప్పుడు ఆల్రెడీ షూట్ అవుతుంది. మగపుల్లి ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిం హార్ట్ బీట్ అని నాకు మూవీలో పాడారు. ఓకే, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ లో ఒకటి These are coming projects, right? ఆల్సో డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే, ఎనీ డైలాగ్ మాట్లాడుతూ ఉంటే కూడా చాలా మంది అంటారు వే ఆఫ్ టాకింగ్ కూడా సుల్తా గారు ఎలా మాట్లాడతారు, డౌన్స్ అప్స్ డౌన్స్ అని మాట్లాడుతుంటేనే అలాగే ఉంటుంది మనసులో. సో మాటే డబ్బింగ్. ఎలా అంటే చెప్పలేకపోవచ్చు, ఎంత అంటే చూపించలేకపోవచ్చు, కానీ నా మనసులో ఉన్నంత వరకు నా ప్రాణం. యాక్చువల్లీ ఇది మిస్టర్ పర్ఫెక్ట్ లో డైలాగ్ నాకు గుర్తులేదు. ఫైన్, జస్ట్ రైట్ కదా, మాకు వాయిస్ వినిపించింది. ఫైన్, థ్యాంక్ యూ మానస గారు. అండ్ చంద్రిక గారు, మీకు నచ్చి మెచ్చి ఎక్కువగా ప్రశంసలు అందుకున్న పాట మాట ఏదైనా ఉందా? యాక్చువల్లీ 2 పాటలు ఉన్నాయి. ఒకటేమో చాలా పాతది, మల్లీశ్వరి సినిమా తెలిసి ఉంటుంది, ఎన్టీ రామారావు గారు భానుమతి గారు నటించిన పాట.
ఆ సినిమాలో మనసున మల్లెల మాలలు గిని అని ఇది చాలా తక్కువ పిచ్ లో ఉంటుంది. చరణంకి వచ్చేసరికి అది హై పిచ్ కి వెళ్ళిపోతుంది. అంటే 2 పిచ్లు ఈజీగా మేనేజ్ చేయగలగాలి ఆ పాట పాడాలంటే. సో నేను ఆ పాట కొంచెం ఇంట్లో నేర్చుకుని పాడితే అందరూ ఇంప్రెస్ అయ్యారు. రీసెంట్ గా కొత్త పాట చెప్పాలంటే ఓరుగల్లు. ఇప్పుడు ఎక్కడ ఏ షో అయినా కూడా చంద్రిక అంటే ఓరుగల్లు అంటారు. ఎందుకలా? ఓరుగల్లుకి పిల్ల పాట నేను Okay. 2 వాయిస్లు పాడగలను. Okay. అక్కడ అందులో 2 వేరియేషన్స్ ఉంటాయి ఫీమేల్ కి. అవును. సో 2 పాటలు పాడగలను. మీరు ఏది అడిగితే అది పాడతాను. 2 వేరియేషన్స్ పాడండి ఓరుగల్లుకే పాడ. Yeah. ప్లీజ్. స్టార్టింగ్ లో ఓ చిలక నారా చిలక సాకి ఉంటుంది. ఓ చిలక నారా చిలక రావే రావే రా చిలక నా చిలక రా చిలక రావే రావే రా చిలక ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా రే అరే సయ్యో రే సయ్యో రే సయ్యా రే. ఇది వేరియేషన్ చరణం తర్వాత వస్తుంది. లా 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 పండు వెన్నెల తొలి మనసు వెలుగుకే వెన్నెల ఇకనైనా కలనైనా జతకు చేరగలనా అందాల దొండ పండుకు మిసమిసల దుడుకు దాడి ఎందుకు అది నీదా సరిచూడా తెలుసుకొనవే తులసి చెలి మనసుని గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చెలి మనసుని గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చాలి పెడుగుడు తడుగుడు తప్పేవి కావు తిప్పలు చల్. వేరియేషన్ బాగా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు పాడుంటారు ఈ పాట? ఈ పాట నేను వెళ్ళిన ప్రతి స్టేజ్ మీద అడుగుతున్నారు ఇప్పుడు. నేను ఉన్నానంటే ఎవరో ఒకళ్ళు ఫీమేల్ వచ్చి ఒరుగలు పాడదాం ప్లీజ్ మీతో పాడతాను అని అడుగుతున్నారు. బై గాడ్స్ గ్రేస్ ఇదంతా ఆ కృష్ణుడి చలవే, నాది ఏమీ లేదు. నేను జస్ట్ ప్రాక్టీస్ చేశాను, ఆయన నన్ను బ్లెస్ చేస్తున్నారు అంతే. కిట్టయ్యకి సంబంధించి ఏదైనా పాట పాడతారా? షూర్ ప్లీజ్. క్లాసికల్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ లో కృష్ణాని బేగని బారో పాట చాలా ఫేమస్. ఇది పురంధరదాస్ గారు రచించారు. కృష్ణాని బేగని బారో కృష్ణాని బేగని బారో బేగనే బారో ముఖవన్నే తోరో ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ಮಾಡುತ್ತ ಬಾರೋ ಕೃಷ್ಣಾನಿ ಬೇಗನೆ ಬಾರೋ. చాలా చక్కగా పాడారు. Thank Very nice, you. very nice. Thank ఇలా you పదాలు so కూడా much. కొంచెం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమే. ఆ చెప్పాను కదా, ప్రాక్టీస్ ప్రాక్టీస్. మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఓ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీ గారు, అంటే మీరు పాడుతూ ఉంటారు, చాలా తిరుమలలో కూడా పాట పాడారంటే మామూలు విషయం కాదు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిన పాట కంటే మనం సెల్ఫ్ గా కంపోజ్ చేసుకుంటే బాగుంటది అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. మీరు అలా సెల్ఫ్ గా కంపోజ్ చేసిన పాటలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఒక ప్రాజెక్ట్ అయితే అయ్యింది, ఇది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. ఓకే. సో మామూలుగా నేను కంపోజ్ చేయడం అంటే ఏముంటుందంటే, చిన్నపిల్లలు చంటి పిల్లలు పుడితే లాలిపాటలు ఉంటాయి కదా, సో మా అమ్మల కాలం అమ్మమ్మల కాలంలో ఉన్నవి నా ట్యూనింగ్ లో నేను పాడుకుంటూ ఉండేదాన్ని మా పిల్లలకి పడుకోబెట్టడం కోసం. ఓకే. సో అది చాలా మందికి తెలియకపోవచ్చేమో మరి. పాడండి. ఓకే. తెలిస్తే తెలుసు అని చెప్తారు, లేదంటే తెలియదని కమెంట్ చేయండి. దాయి దాయన్నారు దాసులన్నారు, దాసులకు 100 ఏళ్ళు నీకు 1000 ఏళ్ళు,
నినుగన్న తల్లికి నుండు నూరేళ్ళు హాయి హాయమ్మ హాయమ్మ ఆపదలు కాయి చిన్నవాళ్లను కాయు శ్రీ వెంకటేశ పెద్దవాళ్లను కాయు పెద వెంకటేశ అబ్బాయిల మావైలు ఎటువంటి వారు ఉంగరాల వారు అంగీల వారు చిరుచిరుడు చెరడేసి పోగుల్లవారు దాయి దాయన్నారు దాసులన్నారు. ఇలా పిల్లలకి పాడుతూ ఉండేదాన్ని వాళ్ళ చంటప్పుడు. వాళ్ళు చాలా ఇష్టంగా అలా హాయిగా పడుకునిపోయేవారు. ఇది ఒక్క లాలిపాట పాడితే సరిపోతూ ఉండేది. వాళ్ళకి కొంచెం ఊహ తెలిసిన తర్వాత నుంచి కృష్ణుడి పాట పాడు, అన్నమాచార్య కీర్తన ఇది పాడు అది పాడని అడగడంతో, అంటే వచ్చి రాని మాటలతో అడుగుతారు కదా, అలాగా కృష్ణుడి పాటలు ఎక్కువ పాడుతూ ఉండేదాన్ని అన్నమాచార్య కీర్తనలు బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరపరిచిన విధానంలో. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమైందంటే టీవీస్ పెట్టేసి దాని ముందు కూర్చోబెట్టేస్తున్నారు. దాని బదులు ఇలాంటి కొన్ని నేర్చుకుంటే బాగుంటేది అని నా పర్సనల్ ఫీల్ కూడా. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది చిన్న పిల్లల మీద. సో ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, రాగా, కృతి, వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళిద్దరికి కూడా సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే బికాస్ నేను ఇలా ఈవెంట్స్ కి అది వెళ్తూ ఉంటాను, కమర్షియల్ ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాను, ఇలా స్టూడియో రికార్డింగ్స్ కి వాటికి వెళ్తున్నా మంచి నేను పాడేది ప్రాక్టీస్ చేసేది నా వెనకాలే వింటూ ఆడుకుంటూనే వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తూ తర్వాత వాళ్ళు పాడేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడుకునేటప్పుడు. ఏంటి ఈ సాంగ్ అప్పుడు ఎప్పుడు విన్నారు, ఎప్పుడు పాడుతున్నారు, ఎప్పుడు ప్రాక్టీస్ చేశారని చెప్పి నేను చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. సో ఆ రకంగా వాళ్ళు కూడా నన్ను చూసి మా పెద్దమ్మాయి నేర్చుకుంటూ పాడేస్తూ ఉంటుంది. మా పెద్దమ్మాయిని చూసి చిన్న పాప తను కూడా వచ్చిరాని పదాలతో చాలా బాగా పాడేస్తోంది ఇద్దరు కూడా. సో ఆ రకంగా పాతకాలం పాటలు, అమ్మమ్మలు నానమ్మల టైం పాటలు ఇప్పుడు ఎవరికి తెలియదు నాకు తెలిసి. ఇలా జోల పాటలు అనేవి, సినిమా పాటలు లేకపోతే అన్నమాచార్య కీర్తనలో పాడుతూ ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరి అప్పట్లో ఈ పాటలు ఉండేవి కదా అని గుర్తు చేసుకుని హ్యాపీ ఫీల్ అవుతారని నేను నాకు వచ్చిన ట్యూన్ లో నేను పాడడం జరిగింది మీరు అడగడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఇందుశ్రీ గారు. అండ్ చంద్రిక గారు, మళ్ళీ నా దగ్గరకు వచ్చిందండి అని అనుకుంటున్నారు కదా? అసలు అనుకోవట్లేదు. ఇట్స్ మై ప్లెజర్ రియల్లీ. యా, యాక్చువల్లీ ఒక చిన్న గేమ్ ఆడదాం ముగ్గురితో కూడా. నేను సింగర్ నేమ్ చెప్తాను, ఆ సింగర్ కి సంబంధించి హిట్ సాంగ్స్ లేకపోతే మీకు గుర్తొచ్చిన పాటలు ఏవైనా సరే పాడండి. ఓకే, ఆడదామా? ఓకే. సింగర్ సునీత గారు, మానస గారు మీరు. ఎందరిలో ఉన్న ఏడులో నువ్వే గుర్తొస్తుంది, నా కళ్ళకు వచ్చిన కళ్ళ బిజలి ఓ బిసిరేవి నిమిషము తాళలే కనుదరకరాదు అంటనే పిలగాడు జీవితా తనక తోడు లాగల్మరచకండి అదే వెరీ నైస్, వెరీ నైస్. అండ్ చెప్పంగానే పాడినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రిక గారు, ఎవరిని ఇద్దాం? ఆల్రెడీ సునీత గారి వాయిస్ లాగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆవిడ వాయిస్ అయితే మీకు ఇవ్వము. చిత్రమ్మ గారి పాటలు ఏమన్నా? ఇట్స్ మై ప్లెజర్ అగైన్. చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లెల నీ అడుగుల సడి వినపడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా. ఆ నువ్వే నడుపు పాడమిది, నువ్వే మీటు నాదమిది, నివాళిగా నామది నివేదించు నిమిషమిది, వేణు మాధవాని సన్నిధి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోడిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. అద్దరు కొట్టారు అసలు. ఆవిడ పాడుతుంటే మిడిల్ లో నుంచి మీరు కూడా అందుకున్నారు. అసలు సూపర్ గా వచ్చింది, దద్దరెళ్ళిపోయింది అసలు స్టూడియో కూడా.
అసలు Thank you. అదే సింగర్స్ అన్ని అలానే ఉంటది కదా, ఒకళ్ళు పాడుతుంటే ఇంకొకళ్ళు నోరు అసలు ఆగదు, అలా కంటిన్యూ చేశారు, కానీ సూపర్ గా అదిరిగొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ మీకు నచ్చిన సాంగ్ ఏదైనా అని అంటారు అనుకున్నారా? కాదు, మీరు పాత పాటలు చాలా ఇందాక చాలా అందంగా పాడారు. సో ఎవరు తిద్దాం? జానకి అమ్మగారు పాట పాడతారా? ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు అనేది కొంచెం క్యూరియాసిటీ, ఎందుకంటే ఆవిడ పాటని మామూలుగా ఉండవు. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఇందులో మధ్యలో వచ్చే ఒక ఆలాపన అద్భుతంగా ఉంటుంది. లా 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 లా. ఆ లా 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 లా. లా 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 లా. ఏ పువ్వు ఏ తేనెదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబూయు పెదవులు మధువులని చవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలుగెను, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. లా 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 లా. La 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 la. La 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 la. సూపర్. Thank you. మళ్ళీ పాట పాడుతుంటే కూడా అది కూడా అదొక మజా వస్తుందండి. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ లో. చాలా చాలా చక్కగా పాడారు. అంటే మన ప్రోగ్రామ్ వచ్చేసి ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం కాబట్టి ఉగాది సందర్భంగా ఉ గా ది, సో ఈ లెటర్స్ మీద మీరు మీ ఇష్టం వచ్చిన సాంగ్స్ పాడొచ్చు. ఉగాది సందర్భంగా మొదటి అక్షరం ఊ తీసుకొని మానస గారికి ఇచ్చేస్తున్నాం. మానస గారు ఊ మీద. ఉరకలై గోదావరి ఉరికెన ఓడెనోనికి, సొగసులై బృందావని విరిసెన సిగలోనికి, జత వితుకు హృదయానికి శృతి తెలిపి మురళి, చిగురాకు చరణాలకి శృతి తెలిపి మురళి, రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికిన విదలోనికి. సూపర్. చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి పాస్ ఉంటే ఇటుగా వెళ్ళిపోతాం, ఎలాంటి ఛార్జీలు లేకుండా. సో ఇప్పుడు ఊ తర్వాత ఊ చాలా ఉల్లాసంగా పాడారు కాబట్టి గా మీద చంద్రిక గారితో పాడిద్దాం. చంద్రిక గారు. నేను ఉగాది కాబట్టి భగవంతుడిది ఒకటి పాడదాం అనుకుంటున్నాను. గరుడ గమన తవ స్తోత్రం పాడదాం అనుకుంటున్నాను. చంద్రిక గారు సో ప్లీజ్. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పాకురు దేవ, మమ పాపమ పాకురు దేవ, మమ తాపమ పాకురు దేవ, మమ పాపమ పాకురు దేవ,
జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ ఆ విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ. అండ్ ఆ పదాలు నిజంగానే చాలా కష్టం, ఎందుకంటే మేము చాలాసార్లు హమ్ చేసాం అనమాట. చాలా బాగా పాడారు. అండ్ ఉగాదిలో గా అయిపోయింది, దీనికి సంబంధించి ఇందుశ్రీ గారు పాడతారు. ఇందుశ్రీ గారు దా మీద సాంగ్స్ అంటే అంత గమనం దొరకట్లేదు, కానీ ఇంద్రా మూవీ నుంచి ఒక సాంగ్, డ్యూయట్ సాంగ్ గుర్తొచ్చింది. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దమ్మ పలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఓహో ఒళ్ళో వాలుమా ఓహో వయసే గెలుమా దాయి దాయి దమ్మ కులికే కొందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. సూపర్, చాలా చాలా చక్కగా పాడారు. అండ్ ఉగాది అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల కలయికతో చేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి ఒక మిక్స్డ్ సాంగ్ ఒకటి మనకి ప్రెజెంట్ చేయడానికి ముగ్గురు రెడీగా ఉన్నారు. అండ్ ఫైనల్లీ మనం ఆ సాంగ్ వినేసి ఈ కార్యక్రమాన్ని అనేది ముగించేద్దాం. సో ప్లీజ్. చెమటలే చిందించాలా శ్రమపడే పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులని పెంచి రుజు మమతలను పెంచి ఋతువు మనసులను తెరిచి హితువు వందేళ్ళైన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టపోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగా పాడారు. అండ్ ఒక మంచి వైబ్రెంట్ వచ్చింది అనమాట కూడా. వచ్చిన దగ్గర నుంచి పాటలు పాటలు పాటలు, ఒకళ్ళు సాంగ్ స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా అదర్ కొట్టేటట్టు వాయిస్ రేస్ చేసి మరి పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఉగాదికి ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ మానస గారు, ఇంద్ర గారు, ఇందుశ్రీ గారు, చంద్రిక గారు, థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ 360 ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో చూసారు కదండి ఈ కార్యక్రమాన్ని. మీ లైఫ్ లో కూడా ఈ ఉగాది నుంచి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా న్యూస్ 360 నుంచి కోరుకుంటూ ఇది వాటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. Thank you.